హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్స్ ఏమైనా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 6 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఈ రోజు మన యొక్క 7th పార్ట్ లో మేజర్ గా యొక్క రిఫ్లెక్షన్ యొక్క ఫైనల్ డేటాతో పాటు ఇదే వీడియోలో మనం మ్యాగ్నిఫికేషన్ సంబంధించినటువంటి మెయిన్ డేటాను కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మ్యాగ్నిఫికేషన్ మొత్తం కూడా ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ టాపిక్స్ లో మ్యాగ్నిఫికేషన్ ఒకటి. చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ ఏం కూడా అర్థం కాదు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా వినండి. నెక్స్ట్ వీడియో నుంచి మనం రీఫ్రాక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వెంటనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. ఈ యొక్క స్టోర్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా ప్రకారంగా మీకు ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్ యొక్క సాల్వ్లోకి వెళ్ళిపోదాం. An object of size 4 cm is placed at a distance of 24 cm in front of a convex mirror of focal length 8 cm. The image formed will be dash and its height will be dash. ఓకేనా, 4 సెంటీమీటర్ల పరిమాణం కలిగినటువంటి ఒక వస్తువును నాభ్యంతరం ఎంత అంట 8 సెంటీమీటర్లు కలిగినటువంటి దాన్ని కుంభాకార దర్పణం ముందు 24 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఎలా ఉంటుంది అండ్ దాని యొక్క ఎత్తు ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో సాల్వ్ చేసేయండి. మనకు కావాల్సింది హైట్ కావాలంటే మ్యాగ్నిఫికేషన్ కావాలి. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి యూ డేటా తీసుకుంటే అక్కడ ఎంత 24 దర్పణం కాబట్టి మైనస్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం ఇచ్చేసిండు, అభ్యంతరం ఇచ్చేసిండు. సో ఎఫ్ వాల్యూ ఎంత 8. ఓకే, ఎఫ్ వాల్యూ 8 సెంటీమీటర్. సో మనకు ఉన్నటువంటి మిర్రర్ ఫార్ములా ఏంటిది, ఇక్కడ ఇచ్చింది దర్పణం కదా. దట్ మీన్స్ దర్పణం దట్ ఈక్వల్స్ టు 1/f దట్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. అవునా? సో ఇక్కడ డైరెక్ట్ దాన్ని యొక్క డేటాని ఇంప్లిమెంటేషన్ చేస్తే -24 యువతలకు సెటిల్ అవ్వ +24 కదా. సో 1/v దట్ ఈక్వల్స్ టు 1/24 ప్లస్ 1/8. సో దీన్ని కాసా కడితే 24. సో ఇది 1 ప్లస్ 3. సో 4/24 అంటే 6 వస్తుంది. అవునా? సో 1/6 అవుతుంది. సో v ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. ఓకే, v వాల్యూ వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంది, ఎత్తు అంటే ఏంటిది మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ -v/u, రైట్. సో -v అంటే ఇట్లా వస్తుంది, -v/u. సో మనకు దర్పణాలకేమో మ్యాగ్నిఫికేషన్ మైనస్ ఉంటుందండి. అదే మనకు కటకాలకు అంటే లెన్సెస్కి వచ్చేసరికి పాజిటివ్ ఉంటుంది. ఓకే, సో m ఈక్వల్స్ టు -v/u. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ v వాల్యూ ఉంది, u వాల్యూ ఉంది. డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. సో దట్ ఈక్వల్స్ టు -v ఎంత 6/u ఎంత -24. క్యాన్సల్ అయిపోతుంది. ఇది ఒకట్లా, ఇది 4లా. సో 1/4 వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏమని ఇచ్చింది, ఇక్కడ 4 సెంటీమీటర్ల పరిమాణం కలిగినటువంటి. సో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటే దట్ మీన్స్ m/4 అవుతుంది. m/4 అవుతుంది. m/4. సో ఇక్కడ 4 క్యాన్సల్ దట్ ఈక్వల్స్ టు m వాల్యూ 1. సో చూసిరు కదా, మనం రెగ్యులర్ గా చేసినట్లు వస్తే మనకి ఇక్కడ 1/4 వస్తుంది. సో ఇక్కడ ఈ ఒక పాయింట్ మిస్ చేయడం వల్ల మనకు ఆన్సర్ అనేది మిస్ మ్యాచ్ అయింది. సో అదే ఇక్కడ ఉన్నటువంటి డేటాని తీసుకుంటే మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది. సో ఇదే విధంగా మనం ఎగ్జామ్లో వచ్చినటువంటి వాల్యూస్ లో ఏది ఇంపార్టెంట్ ఏది నాట్ ఇంపార్టెంట్ అనే దానిపైన కూడా మనకు కమాండ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడ యూజ్ అయింది. అట్లా కాకుండా దీన్ని వి అని కానీ యూ అని కానీ మనం తీసుకున్నాం అనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే దీన్ని లాస్ట్ లో తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 1 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండు పోయినాయి. సో ఇక్కడ మనకి ఇచ్చింది కుంభాకార దర్పణము. సో కుంభాకార దర్పణంలో ఇమేజ్ అనేది మనకు నిటారుగా రావడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question. An object is placed in front of a concave mirror at a point lying between its focus and the center of curvature C. The image will be formed at a point located at dash and will be dash. ఒక వస్తువును దాని యొక్క నాభి F మరియు వక్రతా కేంద్రం C మధ్య ఒక బిందువు వద్ద పుటాకార దర్పణం ముందు ఉంచితే మనకు ప్రతిబింబం డాష్ వద్ద ఉన్నటువంటి బిందువు వద్ద ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా అది ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకు క్లియర్గా ఏమని ఇచ్చింది, బిందువు వద్ద ప్రతిబింబం, బిందువు వద్ద. సో ఇది ప్రతిబింబం. సో ఆల్రెడీ మనం 6 పార్ట్స్ లో ఈ యొక్క ఇమేజ్ చాలా సార్లు చూపించినాము. కాకపోతే ఏంటంటే మనం ఆన్ స్క్రీన్ డిజిటల్ బోర్డు మీద ఏమవుతుంది అంటే మనకి ఇది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఈ డేటా సరి కనిపించట్లేదని ఇక్కడ మీకు మానిటర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఒకసారి ఒక టేబుల్ గురించి ఫుల్ ఫ్లెజ్డ్ ఒకసారి విజువల్లో చూపిస్తే బాగుంటుంది అని. ఎఫ్ మరియు సి మధ్య వస్తువును ఉంచితే ఎఫ్ మరియు సి మధ్య ఇక్కడ ఉంది. అవునా, ఎఫ్ మరియు సి వద్ద ఉంచితే మనకి ఎక్కడ ఏర్పడుతుంది, మనకి ఇది ఎక్కడ ఏర్పడుతుంది, సి అవతల కదా. చూడండి, సి అవతల కదా. సో సి అవతల
ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది, సి అవతల ప్రతిబింబం. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం చెప్తుంది, మనకు అది ఎట్లుంటుంది, సైజ్ చిన్నదా పెద్దదా. సో సికి మరి ఎఫ్ మధ్యలో ఉంటే ఇక్కడ ఎట్లుంటుంది ప్రతిబింబం, ఎట్లుంటుందండి, పెద్దగా ఉంటుంది కదా. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మాక్సిమం టు మాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి ఒక పుటాకార దర్పణం నుంచి యాజ్ ఇట్ గా రావడం జరుగుతుంది. ఈ టేబుల్ అంతా కూడా మీకు ప్రాపర్గా ఐడియా ఉండాలి. ఓకేనా, ఐడియా ఉంటే ఈజీగా మీరైతే స్కోర్ అయితే తెచ్చుకోగలరు. ఈ యొక్క పి మరియు ఎఫ్ మధ్యలో ఉంటే మాత్రం మనకు మిథ్యా మరియు నిటార్ వస్తుంది. మిగిలిన అన్ని చోట్ల నిజ మరియు తలకిందులైనటువంటి ప్రతిబింబాలు అయితే రావడం జరుగుతుంది. ఓకే. And next question. The focus of a convex mirror is at a distance of 30 cm from its pole. Its center of curvature will be at a distance of dash from the focus. ఓకేనా, కుంభాకార దర్పణం సంబంధించి దాని యొక్క నాభి అనేది దాని యొక్క ధ్రువం నుండి 30 సెంటీమీటర్ల దూరంలో ఉంటే వక్రతా కేంద్రం అనేది నాభి నుంచి అంత దూరంలో ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటిది. మీకు ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కుంభాకార దర్పణమైనా పుటాకార దర్పణమైనా మనకు ఉండేటటువంటి కాన్సెప్ట్ ఒకటే. ఏంటిది, మనకు నాభి నుంచి ధ్రువం అంటే పోల్ నుంచి ఫోకస్ మధ్య, ఇక్కడ పోల్ ఉంది కదా, పోల్ నుంచి ఫోకస్ మధ్య డిస్టెన్స్ మనకి ఇక్కడ r/2 ఉంటే, అండ్ అదేవిధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత r/2 ఉంటుంది. అవునా. సో ఇక్కడ 30 సెంటీమీటర్స్ ఇచ్చేసింది. సో 30 అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, 30 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వక్రతా కేంద్రం నుంచి నాభి అడిగిండు. సో ఎఫ్ నుంచి సికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, r/2 కదా. సో ఇక్కడ ఎంత ఇస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఒకవేళ ఇక్కడ కదా 60 ఇస్తే ఇక్కడ కూడా 60 అవుతుంది. ఓకే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A diverging mirror of focal length 20 centimeters form an image 1/3 of the size of the object. At what distance from the mirror is the object located? ఓకేనా, నా అభ్యంతరం ఎంత ఉందంట, 20 సెంటీమీటర్లు ఉండేటటువంటి డైవర్జింగ్ దర్పణం అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, కుంభాకార దర్పణం రావడం జరుగుతుంది. ఓకేనా. సో కుంభాకార దర్పణం వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏమంటాడు, మనకు 3/1 మాత్రం ప్రతిబింబాన్ని ఏర్పరిస్తే అప్పుడు ఆ యొక్క వస్తువు యొక్క దర్పణం నుంచి ఎంత దూరంలో ఉంది. ఓకే, మనకి ఇక్కడ 1/3 పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, చలో ఆన్సర్ చేసేయండి. సో మనకి ఇక్కడ ఇచ్చింది కుంభాకార దర్పణం పాయింట్ ఆఫ్ లో. సో ఫోకల్ లెంత్ ఎంత 20. సో ఎఫ్ వాల్యూ ఎట్లా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకే పాయింట్స్ ఇచ్చారు. మన ప్రతిబింబం యొక్క ఎత్తు, ప్రతిబింబం అంటే ఏంటిది, ఇమేజ్ యొక్క హైట్. ఇమేజ్ యొక్క హైట్ ఈక్వల్స్ టు హెచ్ఓ ఇంటూ, అంటే దీంట్లో 1/3 టైమ్స్ ఉంటుంది. అవునా, దీంట్లో 1/3 టైమ్స్ హెచ్ఐ అవుతుంది. అంతే కదా మనకి ఇచ్చింది, ఎందుకంటే ఇక్కడ అదే కదా 3/1 అనేది. ఓకే. సో మ్యాగ్నిఫికేషన్ తీసుకుంటే మ్యాగ్నిఫికేషన్ దట్ ఈక్వల్స్ టు -v/u, అంతే కదా, దర్పణానికి ఇదే వస్తుంది. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఈ డేటా తీసుకుంటే మనకు 1/3 దట్ ఈక్వల్స్ టు -v/u, అండ్ దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసేస్తే మనకు 1/v దట్ ఈక్వల్స్ టు -3/u రాసుకోవచ్చు కదా. దీన్ని ఇక్కడ పంపించేసిన, దీన్ని ఇక్కడ పంపించేసిన, అంతే. -3/u 1/v ఈక్వల్స్ టు, మనకు తెలుసు మిర్రర్ ఫార్ములా ఈక్వల్స్ టు 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో v వాల్యూ ఎంత, -3/u, -3/u ప్లస్ 1/u దట్ ఈక్వల్స్ టు 1/f. సో 1/f దట్ ఈక్వల్స్ టు -3 ప్లస్ 1 ఏముంది, -2/u. అవునా, ఇంతే కదా. సో ఎఫ్ వాల్యూ ఎంత అండి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఎఫ్ వాల్యూ 20. సో 1/20 దట్ ఈక్వల్స్ టు -2/u. సో ఈ u ఇక్కడికి వెళ్ళిపోతే, ఇది ఇక్కడికి వెళ్ళిపోతే మనకేం వస్తుంది, u వాల్యూ -40 సెంటీమీటర్స్. u ఈక్వల్స్ టు -40 సెంటీమీటర్స్. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. And next question. Which of the following points always lie on the principal axis of a spherical mirror? గోళాకార దర్పణం యొక్క ప్రధాన అక్షం మీద ఈ కింది ఏ బిందువుల్లో ఎల్లప్పుడూ ఉంటాయి. సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. సో చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, అండ్ అదేవిధంగా పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉంటుంది, అండ్ అదేవిధంగా పోల్ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, ఆన్సర్ ఏముంటుంది. ఇన్సిడెంట్ అనేది అన్నిసార్లు ఉండదు. ఓకేనా, రే ఆఫ్ ఇన్సిడెంట్ అనేది అన్నిసార్లు కూడా పాసిబిలిటీ అవ్వదు. సో కొన్నిసార్లు ఇక్కడి నుంచి కూడా పోవచ్చు, కొన్నిసార్లు ఇక్కడి నుంచి పోవచ్చు, ఇక్కడి నుంచి కూడా పోవచ్చు, కొన్నిసార్లు ఇట్లా పోయి ఇట్లా పోతుంది. సో అదంతా కూడా మనకు అన్నిసార్లు పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇది కాదు. మనకు 1/3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎందుకంటే అక్షరం పైన ఎప్పుడైనా సరే పోలు, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మాత్రమే ఉంటాయి. వేరేది ఏదైనా సరే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. And next question. To obtain a sharp images from a dish antenna, the receiver of the dish antenna should be placed dash. సో డిష్ యాంటీనాను కనుక ఖచ్చితమైనటువంటి సంకేతాలను పొందడానికి డిష్ యాంటీనా యొక్క రిసీవర్ని ఎక్కడ ఉంచాలి.
సో డిష్ యాంటీనాకి ఏమొస్తాయి, సిగ్నల్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి, పక్క గల్లీ నుంచి వస్తాయా, పక్క ఇండ్ల నుంచి వస్తాయా, లేకపోతే పక్క ఊరి నుంచి వస్తాయా, మనకు చాలా చాలా కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయి. అక్కడి నుంచి మనకి ఎట్లా వస్తాయి, ప్యారలల్గా వస్తాయి. ప్యారలల్గా వచ్చేది ఎక్కడ తగులుతుంది, ఫోకస్ వద్ద తగులుతుంది. ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క సిరీస్లో. ఓకే, సో ఇక డేటాలో చెప్పండి ఎక్కడ ఉంటుంది అది, ఫోకస్ వద్ద ఉంటుంది. సో ఫోకస్ వద్దనే అన్ని ఫోకస్ అవుతాయి కాబట్టి దట్ మీన్స్ ఆ రిసీవర్ని ఎక్కడ పెట్టాలి, డిష్ యొక్క ఫోకస్ ముందు పెట్టాలి. సో ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మీకు పిక్చర్ తీసుకొచ్చింది కూడా ఎందుకే, ఈ యొక్క ఆన్ స్క్రీన్ వచ్చి చెప్పేది కూడా ఎందుకంటే పిక్చర్స్ నీట్గా అర్థమవుతాయి, ఏదైనా మీకు ప్రీవియస్ వీడియోస్లో సరిగ్గా కనబడకపోయినా అని. ఓకే, సో ఇక డిష్ యాంటీనాస్ అనేవి ఉంటాయి కదా, అవి ఈ విధంగా డేటాని కలెక్ట్ చేసుకుంటాయి. అందుకే అవి డైరెక్ట్గా ఈ యొక్క పొజిషన్లో అంటే వీటిపైన ఫోకస్ చేయకుండా ఇగో ఇక్కడ గాలిలో పెడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా పుటాకార దర్పణం ఏ విధంగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ నుంచి లైన్ వస్తుంది, ఇట్లా వస్తుంది. సో ఇక్కడ నుంచి లైన్ ఇట్లా వస్తుంది, ఇట్లా తగిలి ఇట్లా వస్తుంది, ఇక్కడ నుంచి తగిలి ఇగో ఇట్లా పోతుంది. సో ఇక్కడ కూడా అంతే, ఇట్లా వచ్చినటువంటి లైన్ ఇట్లా తగిలి ఇగో దీనికి వస్తుంది. మామూలుగా మన దగ్గర ఉండేటటువంటి డిష్ యాంటీనాస్కి లేటెస్ట్ మోడల్ ఎందుకో ఇట్లా వస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇదంతా కూడా డేటా అంతా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ చైల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ క్రిస్మస్ ట్రీ బాల్ విచ్ హ్యాస్ ఎ డయామీటర్ ఆఫ్ 10 cm and the child observe that image of the face that is half of the real size. How far is the children face from the ball? ఓకేనా, ఒక పిల్లవాడంట 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి క్రిస్మస్ చెట్టు యొక్క బంతి యొక్క ప్రతిబింబ ఉపరితలాన్ని చూస్తే ఆ పిల్లవాడు తన యొక్క ముఖం యొక్క అసలు పరిమాణంలో సగం ఉన్నటువంటి ప్రతిబింబాన్ని గమనిస్తే బంతి నుండి పిల్లగాని యొక్క ముఖం ఎంత దూరంలో ఉంది. ఓకేనా, సో ఇది బంతి సైజ్ అంతా 10 సెంటీమీటర్లు అంట. సో పిల్లగాని ముఖం కంటే అది సగమే చూపిస్తుందంట. ఓకేనా, అయితే మనకు అది ఈ మధ్య దూరం ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత. సో ఆన్సర్ చేయండి, డిస్టెన్స్ ఎంత ఉంటుంది పిల్లవాడి ఫేస్ కాంచి ఆ యొక్క డేటా అబ్జర్వ్ చేయండి. సో మనకు డిస్టెన్స్ ఇచ్చిండు, డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్. ఇంకేమి ఇచ్చిండండి అంటే డిస్టెన్స్ అంటే మనకు రేడియస్ కావాలి కదా, రేడియస్ అంటే మనకు 5 అవుతుంది. రేడియస్ వస్తే మనకేమొస్తుంది, ఫోకస్ వస్తుంది అంటే 2.5 సెంటీమీటర్స్. ఓకే, సో మనకు ఫోకస్ వచ్చేసింది. సో ఇంతే, మనకు డయామీటర్ ఇచ్చిండు కదా, దాన్ని బట్టి రేడియస్ని బట్టి ఫోకస్, ఇదంతా ఫైండ్ అవుట్ చేసినాం. మనకు ఉండేది ఏంది, మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ ఇక్కడ అడిగింది ఏంది, ఇది ప్రతిబింబం అవుతుంది అంటే దట్ మీన్స్ అది దర్పణం అంటే -v/u. అవునా, సో ఈ డేటా పట్టుకోండి. సో మ్యాగ్నిఫికేషన్ ఎంత, సగమే అవుతుంది కదా, 0.5 దట్ ఈక్వల్స్ టు ఆ యొక్క డేటా ఇమేజ్ అండ్ అదేవిధంగా ఆ యొక్క డిస్టెన్స్ కావాలి కాబట్టి డి ఆఫ్ ద ఇమేజ్ di/do. సో మనకు ఇమేజ్ డీటెయిల్ di దట్ ఈక్వల్స్ టు 0.5 ఇంటూ do. సో దీన్ని యూజ్ చేసుకొని మిర్రర్ ఫార్ములా ప్రకారంగా 1/f ఈక్వల్స్ టు f అంటే ఎంత 2.5 దట్ ఈక్వల్స్ టు 1/0.5 do ప్లస్ 1/do. సో ఈ మొత్తాన్ని రిజాల్వ్ చేస్తే do ఇదంతా సాల్వ్ చేస్తే మనకు 2.5 వచ్చేస్తుంది. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్, -2.5 సెంటీమీటర్. ఈ చిన్న క్యాలిక్యులేషన్ మీకు వచ్చనే స్కిప్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటిది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సంబంధించి r వస్తుందండి. సో r అనేది దేనికి సంబంధించింది, ఎక్కడెక్కడ ఉంటుంది. సో గోళాకార దర్పణం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం p తీసుకున్నాము అండ్ ఇక్కడ c అండ్ ఇక్కడ f ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది r ఉంటే మనకి ఇక్కడ డేటా ఏమైనా ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యన, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ మధ్యన, పోల్ అండ్ ఫోకసా లేకపోతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇన్ఫినిటీగా. చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏంటిది, ఎక్కడ మధ్య ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మరియు పోల్ మధ్య ఉంటుంది కదా, అంటే వక్రతా కేంద్రం మరియు గ్లోబ్ మధ్య ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా మీకు ఆన్ స్క్రీన్ ఇదంతా మనం ఆల్రెడీ ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే విజువల్గా డిస్కస్ చేసుకున్నాం కూడా. వెన్ an object is placed at a point 21 cm in front of a convex mirror, the image is formed at 7 cm behind the mirror. Now someone moves the object to a distance of 14 cm in front of the mirror. The distance of the image from the mirror is now. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏం చేసిరంటే దానికి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. చలో దాన్ని బట్టి ఆన్సర్ చేద్దాము. సో క్వశ్చన్ కుంభాకార దర్పణం నుంచి 21 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు. ఓకే, ఎంత దూరంలో ఉంచారండి 21 సెంటీమీటర్లు. సో u ఎంత -21.
అండ్ అదేవిధంగా మనకు అక్కడ ఇంకేం పాయింట్స్ ఇచ్చేసారు, వెనుక ఏర్పడుతుంది అది ప్రతిబింబం. ప్రతిబింబం అంటే వి, దట్ ఈక్వల్స్ టు 7. ఓకే, మిర్రర్ ఫార్ములాలో ఉపయోగిస్తే 1/f యూ ఎంత, వి ఎంత, 1/7 - 1/21. సో ఇదేమవుతుంది కాసాగు 21. సో 3 - 1 2/21. ఓకే, సో 2/21. సో ఇప్పుడు ఈ డేటా వచ్చేసింది, వి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు, వస్తువును అంటే దర్పణం ముందు 14 సెంటీమీటర్ల దూరంలో ఉంచుతాయి. అప్పుడు కొత్తది ఏంటి, న్యూ. న్యూ యూ వాల్యూ ఏమవుతుంది -14. ది న్యూ. ఓకే, న్యూ డేటా ప్రకారంగా దాన్ని అప్డేట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి, సో ఎఫ్ వాల్యూ ఎంత 2/21. మనకు వి వాల్యూ కావాలి, ఎందుకంటే ప్రతిబింబం యొక్క దూరం కావాలి కదా కొత్తది. సో 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో ఎఫ్ అవతల పంపించేస్తే వి వస్తుంది. సో 1/v దట్ ఈక్వల్స్ టు మనకి ఒక డేటాగా, సో యూ యూతలు పంపించేస్తే ఎఫ్ ఈ డేటా తెలుసుకుంటే మనకి వి వచ్చేస్తుంది. సో 1/f వాల్యూ ఎంత 2/21. 2/21 అండ్ నెక్స్ట్ వి, న్యూ వి వాల్యూ వేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాసా కడితే ఎంత 42. 2 2 4 ప్లస్ 3 7/42. 7 1 7 6 1/6. సో 1/v ఈక్వల్స్ టు 1/6. సో v ఈక్వల్స్ టు 6. సో e ఈక్వల్స్ టు +6 కాబట్టి సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ is our answer. In order to obtain an inverted and magnified image of an object by a spherical mirror of radius of curvature 40 cm, the object should be placed. 40 సెంటీమీటర్ల వక్రత వ్యాసార్థం కలిగినటువంటి గోళాకార దర్పణం ద్వారా ఒక వస్తువు యొక్క విలోమ మరియు పెద్ద ప్రతిబింబాన్ని పొందడానికి వస్తువుని కింది వాటిలో ఎక్కడ ఉంచాలి. సో ఆల్రెడీ మీకు ఇక్కడ ఇమేజ్ అయితే అందుబాటులో ఉంది కదా, ఆ యొక్క వృత్తాకార దర్పణం సంబంధించినటువంటి టేబుల్ యొక్క డేటా. సో ఆన్సర్ చేసేయండి. సో మనకు అడిగింది వాటి యొక్క లొకేషన్ ఎక్కడ ఉంచాలి. ఓకే, మనకి ఇచ్చింది వక్రత వ్యాసార్థం. వక్రత వ్యాసార్థం అంటే రేడియస్, దట్ ఈక్వల్స్ టు 40. ఎఫ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది. ఓకే, అండ్ అది దర్పణం యొక్క ధ్రువం నుంచి దూరం ఎంత ఉంటుంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, ఇక్కడ మనకు ఉన్నది ఈ యొక్క పాయింట్. సో ఈ యొక్క పాయింట్ వచ్చేసరికి మనకు 20 ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఉంటే మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది, డబల్ ఎక్కడ వస్తుంది మనకి ఇది, సో సికి మరియు ఎఫ్కి మధ్యలో. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 40. సో 20కి 40కి మధ్యనే కదా ఇక్కడ మనం ప్లే చేసే దానికి సంబంధించినటువంటి డేటా అనేది మనకు విలోమ మరియు అతిపెద్ద ప్రతిబింబం రావాలి అంటే అది పుటాకార దర్పణం యొక్క 20 నుంచి 40 మధ్యన ఉండాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ ద క్లారిఫికేషన్, అసలు ఏ విధంగా వస్తుందని మీకు క్లియర్ కట్గా ఐడియా రావడానికి. ఎందుకంటే ఇదంతా డ్రా చేయాలంటే మనకు కొద్దిగా టైం వేస్ట్ అయ్యింది. సో అంత మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ముందుగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సి మరియు ఎఫ్ మధ్య ఇక్కడ చూడండి, సికి అవతల ఉంటే ఏమైంది పెద్దది వస్తుంది. సో ఇక్కడ ఎట్లా అడిగిండు, మనకు పెద్దది కావాలి, విలోమం అంటే తలకిందులుగా. సో ఇక్కడ తలకిందులుగా వచ్చి ఇది కూడా మనకైతే డేటా కరెక్ట్ అని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఏ షేవింగ్ మిర్రర్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఏ పర్సన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 cm ఫ్రమ్ ద మిర్రర్ సీస్ image magnified is 1.33 times. వాట్ విల్ బి ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్. ఓకేనా, సో మనకి ఇక్కడ షేవింగ్ మిర్రర్ ను దర్పణం నుంచి మనకి 30 సెంటీమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క ప్రతిబింబానికి 1.33 రెట్లు పెద్దదిగా చూసే విధంగా నిర్మిస్తే దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఓకే క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చిండు. సో ఫస్ట్ వస్తువు యొక్క దూరం u ఈక్వల్స్ టు -30. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం డేటా ఇచ్చేసిన మ్యాగ్నిఫికేషన్ తీసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క డేటాని ఇచ్చింది కదా. 1.33 మ్యాగ్నిఫికేషన్ దట్ ఈక్వల్స్ టు -v/u దట్ ఈక్వల్స్ టు మైనస్ తీసుకుంటే 1.33. సో యూ వాల్యూ ఉంది కాబట్టి, సో ఇక్కడ యూ అంటే -30 కాబట్టి -v/-30 దట్ ఈక్వల్స్ టు -1.33. సో మైనస్ క్యాన్సల్. సో 30 అవతల పంపించేస్తే v ఈక్వల్స్ టు 30 into 1.33 that equals to 39.9, that approximately 40. అప్రాక్సిమేట్గా మనకు 40 వచ్చేస్తుంది. సో వి వాల్యూ అనేది మనకు ఈ డేటా వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది వక్రత వ్యాసార్థం. వక్రత వ్యాసార్థం కావాలంటే ఎఫ్ కావాలి. ఎఫ్ ఉంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎఫ్ అంటే మనకి ఇది ఉంటుంది మిర్రర్ ఫార్ములా దట్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో 1/f దట్ ఈక్వల్స్ టు వి వాల్యూ ఎంత -40.
అండ్ యూ వాల్యూ ఎంత -30. పాసాగ్ ఎంత 120. 4 + 3 ఎంత 7. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 17.14 వస్తుంది. సో ఎఫ్ అనేది మైనస్ ఇది వచ్చేస్తుంది కాబట్టి మనకు కావాల్సింది వక్రత వ్యాసార్థం అంటే ఆర్. సో ఆర్ ఈక్వల్స్ టు 2f కాబట్టి సో 17.14 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 34 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 34 పాయింట్ సంథింగ్ అంటే ఇదే ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ in the following table mirror its application and justification for the application are given. Identify the rows in which the information is completely correct with regard to given spherical mirror is column 2. ఈ కింది పట్టికలో దర్పణము దాని యొక్క అనువర్తనం మరియు దాని అనువర్తనకు సంబంధించినటువంటి సమర్థన అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ రెండో నిలువు దాంట్లో దర్పణాలకు సంబంధించి సమాచారం పూర్తిగా సరైన వరుసలను గుర్తించండి. ఓకే, దీనికి సంబంధించినటువంటి డేటా. సో ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మొత్తం ఇంగ్లీష్లో ఉంది సార్, తెలుగు మీడియం ఎట్లా అంటే ఇక్కడ తెలుగు మీడియం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి కాన్కేవ్. సో కాన్కేవ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇటు సైడ్ మనకు ప్యాక్టివ్ ఉంటుంది, అంటే మొత్తం కనబడకుండా ఉంటుంది, ఇక్కడ మాత్రమే రిఫ్లెక్షన్ అవుతుంది. ఓకే, డెంటిస్ట్లు ఉపయోగించేది కరెక్టే. అండ్ ఇది వర్చువల్ ఏర్పరుస్తుంది, ఎరెక్ట్ ఉంటుంది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. ఎస్, ఫస్ట్ది కరెక్టే. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్వెక్స్ చూద్దాం, లాస్ట్ చూద్దాం, ఎందుకంటే ఒకటని ఎగిరిపోద్ది కదా. అన్నిట్లో 1 ఉంది, 2 కూడా దాదాపు 3 ఉంది, 3 తెలిస్తే ఓకే. సో లాస్ట్ నుంచి చూద్దాం. సో ఇక్కడ చూడండి, కాన్వెక్స్, రేర్ వ్యూ మిర్రర్స్, వర్చువల్, ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ అంట. సో దీనికి సంబంధించి చూడండి, మనకు కుంభాకారం దాంట్లో తీసుకుంటే ఇక్కడ మనకు మిథ్య, నిటారుగా అండ్ అదేవిధంగా పెద్ద ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది. సో ఇక్కడ ఎట్లుంది, కుంభాకారంగా చిన్నది ఏర్పరుస్తుంది కదా, పెద్దది ఏర్పరుస్తుందా, ఏర్పరచట్లే, అంటే ఇది రాంగ్. అంటే ఏంది, ఇది పోయింది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఎగిరిపోయింది. సో ఇప్పుడు థర్డ్ది కనుక ఓకే అయితే అప్పుడు ఓకే, లేదు సెకండ్ది ఓకే అయితే అప్పుడు దాన్ని బట్టి మనకు ఆప్షన్స్ చేంజ్ అయిపోతాయి. సో ఫస్ట్ అయితే కరెక్టే, కన్ఫామ్. సో రెండోది చూడండి, కుంభాకారానికి వీధి దీపాలు ఉపయోగిస్తారు, ఇది కాంతిని విభజిస్తుంది. ఎస్, కుంభాకారం అనేది డైవర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ స్పేస్ అనేది కవర్ అవుతుంది కాబట్టి. పుటాకారం కనుక తీసుకుంటే ఎస్, సూర్యుని యొక్క కిరణాలు సుదూరం నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలను అది సేకరించి మనకు ఒక పాయింట్లో ఫోకస్ చేస్తుంది కాబట్టి మనకు కుకింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి సోలార్ ఫర్నెస్లో అంటే సోలార్ కుక్కర్స్లో వీటిని అయితే ఉపయోగిస్తారు కాబట్టి ఎస్. సో మనకు 1, 2, 3 3 కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఏ parallel beam of light is not parallel to the principal axis of a concave mirror, then such rays will converge at the dash. ఒకవేళ గనక ఒక సమాంతర కాంతి పుంజం గనక పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షం సమాంతరంగా లేకపోతే అప్పుడు అటువంటి కిరణాలు డాష్ వద్ద కలుస్తాయి. సో ఇందులో ఎక్కడ కలుస్తాయండి, ఇదంతా కూడా మనకు కలిసేది ప్రిన్సిపల్ ఫోకస్ ప్లేన్ మీద. ప్రిన్సిపల్ ఫోకస్ ప్లేన్ మీద ఏదైతే కలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లైన్ జాయినింగ్ ద 2 foci ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ కాల్డ్ డాష్. సో కటకం యొక్క 2 నాభులను కలిపేటటువంటి రేఖను ఏమంటారు. ఇది యాక్చువల్గా లెన్సెస్ దాంట్లో రావాలి, పొరపాటున మనకి ఇక్కడ మిరర్స్ దాంట్లో వచ్చేసింది. సో ఇక 2 foci అంటే 2 ఫోకస్ ఇక్కడ ఉంది కదా, ఒకటి ఇక్కడ ఒకటి, ఈ 2 ఫోకస్ను కలిపేటటువంటిది మొత్తం ఎక్కడ ఉంది, ఇదంతా కూడా ఎక్కడ ఉంది, ఇది ప్రధాన అక్షం. ఇది ఏంటిది, ప్రధాన అక్షం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్. అన్ని కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే ఉన్నాయి కదా, అట్లా. ఫర్ ఏ స్పెరికల్ మిర్రర్, when a ray is passed through the center of curvature C, the angle formed between the reflected ray and incident ray will be. ఒక గోళాకార దర్పణంలో ఒక కిరణాన్ని కనుక వక్రత కేంద్రం గుండా పంపినట్లయితే పరావర్తన కిరణము పతన కిరణం మధ్య ఏర్పడేటటువంటి కోణం ఏ విధంగా ఉంటుంది. సో ఇది కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నటువంటిది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటిదండి, సో ఈ విధంగా ఉన్నట్లయితే సెంటర్ అనేది ఏంటిది, ఒక వృత్తం యొక్క మధ్య భాగమే కదా. సో ఇక్కడ నుంచి ఏది వెళ్తుంది, సేమ్ అదే లైన్లో మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఎట్నే వస్తుంది, సో ఇక్కడికి వెళ్ళి ఇట్నే వస్తుంది, అదే పాయింట్ నుంచి వస్తుంది కాబట్టి యాంగిల్ ఎంత ఉంటుంది, యాంగిల్ 0. అవునా. సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయింది, పరావర్తనం కంప్లీట్ అయిపోయింది, అంటే రిఫ్లెక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ అని మనం మిర్రర్స్ది అండ్ దాంతోపాటు లెన్సెస్ది కలిపే ప్రిపేర్ అవుదాము. ఓకేనా, 2 కలిపే మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఆవర్తనం, చాలా చాలా ఇంపార్టెంట్ అని, వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్. ఓకే, వినడానికి ఏమీ అర్థం కాదు, కానీ ఒకసారి అర్థమైందా ఇక మళ్ళీ మీరు మర్చిపోరు. ఓకే, ఈరోజు మ్యాగ్నిఫికేషన్ మొత్తం కవరప్ చేసేద్దాం. అండ్ ఆబ్జెక్ట్
3 centimeter in height is placed at a distance of 20 centimeter in front of a convex mirror of focal length 6 centimeter on its principal axis. Its image has a height of dash and is dash. ఓకేనా. సో 3 సెంటీమీటర్లు ఎత్తు కలిగినటువంటి ఒక వస్తువునాడు దాని యొక్క ప్రధాన అక్షంపై 6 సెంటీమీటర్ల అభ్యంతరం కలిగినటువంటి కుంభాకార దర్పణం ముందు 20 సెంటీమీటర్ల దూరం నుంచి ఆ ప్రతిబింబం అనేది ఎంత ఎత్తు కలిగి ఉంటుంది అండ్ అదేవిధంగా అది ఏ విధంగా ఉంటుంది అంటే అది విలోమమా నిటారా అసలు ఎట్టుంటది ఏంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకు ఆ యొక్క వస్తువు యొక్క దూరం యు ఫోకల్ ఇచ్చేసిండు ఫోకల్. ఓకే, సో ఫోకల్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ ఇది ఇవ్వడం జరిగింది. సో మనకున్నది దర్పణం కాబట్టి దర్పణం అంటే మిర్రర్ ఫార్ములా 1/f 1/v ప్లస్ 1/u. సో ఎఫ్ వాల్యూ మనకు తెలుసు. సో డైరెక్ట్గా వీని ఉతలు పంపించేస్తే 1/v దట్ ఈక్వల్స్ టు 1/f మైనస్ 1/u. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్. సో 1/6 ప్లస్ 1/20. సో 120 తీసుకుందాం లేకపోతే 60 తీసుకుందామా? 60 బెస్ట్ కదా, 60 బెస్ట్. ఓకే, మనం 60 తీసుకుందాం. సో 6 పదుల 23. సో 13/60. ఓకే, 13/60. సో దీని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 4.6 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే v ఈక్వల్స్ టు 4.6. ఇదంతా 1/v. ఓకే, సో v వాల్యూ మనకు వచ్చేసింది. సో మనకు దాని యొక్క ఎత్తు కావాలి. ఎత్తు కావాలంటే మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ ఇక్కడ అడిగింది ఏంది? మిర్రర్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా అంటే ఏంటి? -v/u. సో -v/u. సో దట్ ఈక్వల్స్ టు 4.6. u ఎంత? 20 -20. అండ్ ఇక్కడ మనకు చూడండి ఎంత ఎత్తు ఉంది ఆల్రెడీ. వస్తువు యొక్క ఎత్తు ఎంత? 3 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు /3. సో /3 ఇక్కడికి వచ్చేసి ఏమవుతుంది? -4.6 ఇంటూ 3/-20. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 12 18 అంటే ఇక్కడ మనకు రఫ్గా తీసుకుంటే 14/20 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు 0.7. సో 0.7 అనేది ఇక్కడ ఇచ్చిన దాంట్లో మోర్ దెన్ 3నా? 3 కంటే ఎక్కువనా? కాదు, 3 కంటే తక్కువ. ఓకే, 3 కంటే ఎక్కువ కాదు. సో ఆప్షన్ AC 2 మిస్ అయినాయి. ఆప్షన్ B, D మాత్రమే ఉంది. సో ఇది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ అడిగింది కుంభాకారం కాబట్టి కుంభాకారానికి మనకి ఇది రావడం జరుగుతుంది. సో నిటారుగా తక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ D is our answer. Okay, option D is our answer. And next question. A 2.5 centimeter tall object is placed on the principal axis of a concave lens of focal length 16 centimeter at a distance of 24 centimeter. The height of the image formed is dash. సో 2.5 సెంటీమీటర్లు పొడవైనటువంటి వస్తువును 24 సెంటీమీటర్ల దూరంలో 16 సెంటీమీటర్ల అభ్యంతరం కలిగినటువంటి పుటాకార కటకం యొక్క ప్రధాన అక్షంపై ఉంచితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం యొక్క ఎత్తు ఎంత? సో ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలరు. మళ్ళీ ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. సో ఆల్రెడీ మనకు పొడవైతే ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత? 2.5 అండ్ దూరం ఎంత? 24 అంటే u -24. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్సే. అండ్ ఫోకస్ చేసిండు పుటాకార కాబట్టి f ఈక్వల్స్ టు 1/f దట్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. సో యాక్చువల్గా క్వశ్చన్లో ఎర్రర్ ఉంది. మీకు ప్రొసీజర్ చెప్తా. ఆన్సర్ అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రాదు. రైల్వే క్వశ్చన్ అయితే డిలీట్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో ప్రొసీజర్ అయితే చెప్తా ఎట్లా వస్తుంది ఏంది అనేది. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. సో v వాల్యూ మనకు తెలియదు. సో 1/v 1/f ప్లస్ 1/u. సో f వాల్యూ ఎంత? -16. u -24. 48 కాసాగు 16 ముళ్ళ 2 -5/48. సో v ఈక్వల్స్ టు 48/5. ఓకే, సో ఇక్కడ దాకా మీకు క్లియర్గా ఉంది కదా. తర్వాత ఈ యొక్క డేటా వచ్చేసరికి మనకు ప్రతిబింబం దట్ ఈక్వల్స్ టు మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు v/u. ఇక్కడ అడిగింది కటకం అండి. కటకం అంటే లెన్స్ సంబంధించి మ్యాగ్నిఫికేషన్ v/u. సో v ఈక్వల్స్ ఎంత? -48/5. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏమిచ్చిండు? u వాల్యూ -24.
24. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఉన్నది ఎంత 2.5. సో ఇక్కడ ఇంటూ 2.5 చేయాలి. 24 ఒకట్ల 24 రెండుల ఒకట్ల ఇది రెండుల. సో ఇది క్యాన్సిల్ అయిపోతే సో మనకు -1 డేటా వస్తుంది. సో ఆప్షన్స్లో మైనస్ లేదు. ఓకే, సో మైనస్ లేదందుకే డిలీట్ చేసేసారు. ప్రొసీజర్ మాత్రం ఇదే. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్స్కి నేను క్యాలిక్యులేషన్ హోల్డ్ చేసేసి మీకు లాజిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. ట్రై అయితే చేద్దాం, మీకు అట్లీస్ట్ అవగాహన అయితే వస్తుంది కదా. ప్రొసీజర్ అయితే ఇదే. ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసినటువంటి మ్యాగ్నిఫికేషన్దే. ఇక్కడ చూడండి అసలైనటువంటి క్వశ్చన్ ఇది. ఇది మొత్తం థియరీ కాన్సెప్ట్తో ఉండేటటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, సో suppose Raghu has kept an object in front of a concave mirror of focal length f at a various distances u, and he has measured the corresponding image distances. From the values of u and v, Raghu is able to plot a graph of magnification m against v. Which of the following options is true? రఘు నాభ్యంతరం ఎఫ్ ఉన్నటువంటి ఒక కుంభాకార దర్పణం ముందు వివిధ దూరాలలో మనకు ఒక వస్తువు నుంచిండని అనుకుందాం. అయితే వాటికి సంబంధించినటువంటి ప్రతిబింబ దూరాలను కూడా కొలిచిండని అనుకుందాం. అయితే ఇక్కడ యు మరియు వి యొక్క విలువల నుంచి రఘు వికి మ్యాగ్నిఫికేషన్ ఎం యొక్క గ్రాఫ్ను ప్లాట్ చేస్తే ఈ కింద వాటిలో ఏది నిజం? ఏం లేదండి, మనోడు ఏం చేసిండంటే ఇక్కడ ఒక కుంభాకార దర్పణం తీసుకుంటూ కుంభాకార దర్పణం నుంచి ఇట్లా వచ్చి ఇట్లా పోతుంటాయి కదా. సో వేరే వేరే పొజిషన్స్లో, ఓకేనా, వేరే వేరే పొజిషన్స్లో ఈ విధంగా వస్తుంది కదా. సో అక్కడ వేరే వేరే పొజిషన్స్లలో చిక్ట్ పెట్టిండు. ఆ తర్వాత వచ్చినటువంటి దాన్ని బట్టేసి ఒక గ్రాఫ్ గీసిండంట. ఓకే, ఒక గ్రాఫ్ గీస్తే దాన్ని బట్టి మనకు ఏ విధంగా వస్తుంది. సో మనకు అది ఏ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఈ ఫ్రేమ్ అయ్యేదంతా కూడా ఎట్లా వస్తుంది, ఇక్కడ ఇదంతా కూడా ఒక స్ట్రైట్ లైన్లో వస్తుంది. ఓకే, అదంతా కూడా ఒక స్ట్రైట్ లైన్లో వస్తుంది. విత్ స్లోప్ అనేది ఉంటుంది ఎంత +1/f ఉంటుంది. అండ్ ఎక్స్ ఇంటరప్ట్ అనేది మనకు +f ఉంటే వై ఇంటరప్ట్ అనేది అంటే ఇది మనకు తీసుకుంటే వై కన్నా తీసుకుంటే గ్రాఫిక్లు ఉంటుంది కదా. సో ఇది ఎక్స్ యాక్సిస్ అంటాం, ఇది వై యాక్సిస్ అంటాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకు -1 ఉంటుంది. -1తో అది ఇంటరాక్షన్ అవుతుంది. ఎందుకు? ప్రతిబింబం అనేది మనకి కింద ఏర్పడుతుంది కదా. ఇట్లా కొన్నిసార్లు ఇట్లా పైకి వస్తాయి. ఆ పెట్టే ప్లేసెస్ ఏంది అని మనకు తెలియదు కాబట్టి రఫ్ డయాగ్రామ్ గా అది. సో ఇక్కడ మనకు ఆ యొక్క డేటాతో వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది మోర్ సాటిస్ఫై దాన్ రిమైనింగ్ 3. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు హై లెవెల్ అయినటువంటి క్వశ్చన్ ఇది. సో దీన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు 1 డే పడుతుంది దీని గురించి. అంటే యాప్ డేటా, ఇది గ్రాఫ్ డేటా కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ ఏ పిన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అండ్ real image that is thrice the size of the pin is formed on a screen. The pin and the screen are then moved until the image is 6 times the size of the object. If the shift of the screen is 24 cm, then the shift in the object is. ఒక పిన్ అంట పుటాకార దర్పణం ముందు ఉంచిందంట. అయితే ఆ యొక్క పిన్ యొక్క పరిమాణం కంటే 3 రెట్లు ఎక్కువగా నిజమైనటువంటి ప్రతిబింబం స్క్రీన్ పై ఏర్పడుతుందని అనుకుందాం. అయితే ఆ తర్వాత పిన్ మరి మనకి యొక్క స్క్రీన్ యొక్క పరిమాణం కంటే 6 రెట్లు ఎక్కువ అయ్యే వరకు మనం కదిలితే అప్పుడు స్క్రీన్ యొక్క షిఫ్ట్ 24 సెంటీమీటర్స్ అయితే మనకు వస్తువు యొక్క షిఫ్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? షిఫ్ట్ అంటే కదలడం, అటు ఇటు కదిలించడం అన్నమాట. మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా, అట్లా షిఫ్ట్ అంటే కదలడం. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. సో 1 by 1 అయితే చేద్దాం. ఫస్ట్ కేస్ 1 అంటే కండిషన్ 1. ఓకే, కండిషన్ 1. ఓకే, కండిషన్ 1లో కన్నా తీసుకుంటే మనకు స్టార్టింగ్ మ్యాగ్నిఫికేషన్ ఏంటిది? m1 దట్ ఈక్వల్స్ టు 3. ఎంత ఇచ్చేసిండు? థ్రైస్ అన్నాడు కదా, 3 రెట్లు అన్నాడు. కాబట్టి m1 ఈక్వల్స్ టు 3. సో మనకి ఇక్కడ దాని బేస్ పైన తీసుకుంటే -v1/u1 దట్ ఈక్వల్స్ టు 3. అండ్ దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే మనకు u1 ఈక్వల్స్ టు v1/3. ఎందుకంటే దీన్ని ఇక్కడికి పంపించేసి. ఓకే, సో ఈ యొక్క డేటా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 1/f1 ఈక్వల్స్ టు 1/u1 + 1/v1. అవునా? ఇదేంటిది? మిర్రర్ ఫార్ములానే. ఏంటంటే కేస్ 1 కాబట్టి 1 అని పెట్టిన, కేస్ 2 అనేది ఇంకోటి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ దాని యొక్క పొజిషన్ మళ్ళీ 6 రెట్లు అయింది కదా, మళ్ళీ చేంజ్ అయింది కదా. కాబట్టి వాల్యూస్ అనేవి సేమ్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుందని ఇట్లా మనం తీసుకున్నాం. సో u1 దగ్గర v1/3 తీసుకుందాం. 1/f1 1/v1/3 + 1/v1. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే 1/f1 దట్ ఈక్వల్స్ టు -2/v1 అండ్ f1 వాల్యూ ఏమవుతుంది? v1/2. ఓకే, సో ఇది కేస్ 1. అండ్ ఇప్పుడు మనం కేస్ 2 అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, పెద్ద పెద్ద లెక్కలండి ఇవన్నీ. ఓకే, అంటే మనం 10th లెవెల్ తీసుకుంటే పెద్ద లెక్క అన్నట్టే. సో ఓకే, ఇప్పుడు మనం కండిషన్ 2 చూద్దాం. ఓకే, కండిషన్ 2. సో కండిషన్ 2లో కనుక తీసుకుంటే మ్యాగ్నిఫికేషన్ ఏంటంట?
6 టైమ్స్ అయిందంట. ఓకే, ఇక్కడ ఏమన్నాడు 6 టైమ్స్ అయిందన్నాడు. ఓకే, మ్యాగ్నిఫికేషన్ 6 టైమ్స్. సో సేమ్ అంతే, v2/u2 దట్ ఈక్వల్స్ టు 6 అండ్ దెన్ అదే విధంగా u2 ఈక్వల్స్ టు v2/6. సో ఇందాక చేసినటువంటి సేమ్ ప్రొసీజర్ మొత్తం చేస్తే మనకు ఫైనల్గా f2 వాల్యూ వచ్చేసరికి -v2/5 వచ్చేస్తుంది. సేమ్ ఇందాక చేసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రొసీజర్ చేసి మనకి ఈ డేటా వచ్చేస్తుంది. ఎందుకంటే 1/6 అక్కడ v బ్యాలెన్స్ చేస్తే మనకి డేటా వచ్చేస్తుంది. సో మనకు తెలుసు f1 ఈక్వల్స్ టు f2, ఎందుకంటే రెండింటి యొక్క ఎలిమెంట్స్కి తీసుకున్నటువంటి దర్పణం ఒకటే కాబట్టి ఆ రెండింటి యొక్క f1 f2 సమానం కాబట్టి -v1/2 దట్ ఈక్వల్స్ టు -v2/5. సో v1 v2 ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే v1 దట్ ఈక్వల్స్ టు ఇరువైపులా మైనస్ క్యాన్సిల్ చేస్తే 2v2/5. ఏం లేదు, ఇది ఇక్కడ పంపించేసినాము. ఓకే, v1 వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనము స్క్రీన్ని షిఫ్టింగ్ చేస్తున్నాం. ఎన్ని సెంటీమీటర్లు? 24 సెంటీమీటర్లు. సో షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క డిఫరెన్స్ ఎంత? v2 మైనస్ v1 దట్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్స్. అండ్ దీని బేస్ పైన v2 మైనస్ v1 వాల్యూ ఎంత? 2v2/5 దట్ ఈక్వల్స్ టు 24. అండ్ ఈ మొత్తం తీసేస్తే 5లోంచి 2 పోతే 3, 3v2 ఇక్కడ కింద 5 ఉంది కదా, దాన్ని అవతల పంపించేద్దాం. 24 × 5. సో 3 ఒకట్ల 3 ఎంబుల v2 ఈక్వల్స్ టు 8 40. ఓకే, సో మనకు ఫైనల్గా v2 వాల్యూ వచ్చేసింది. సో v2 వాల్యూ నుంచి v1 వాల్యూ కనుక్కోవచ్చు కదా. v1 దట్ ఈక్వల్స్ టు 2 × 40/5. 5 ఒకట్ల 5 ఎంబుల 8 2 16. ఓకే, సో v1 వాల్యూ కూడా వచ్చేసింది 16. గ్రేట్. సో ఇప్పుడు మనం u1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. u1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదంతా -16/3. అండ్ నెక్స్ట్ u2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే v2/6. v2 వాల్యూ ఎంత? 40. ఓకే, సో ఇప్పుడు మనకు షిఫ్ట్ ద ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ షిఫ్టింగ్. ఆబ్జెక్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? u1 మైనస్ u2. ఓకే, u1 పొజిషన్ నుంచి u2 పొజిషన్ కలిగించినప్పుడు అప్పుడు u1 వాల్యూ ఎంత? -16/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి +40/. సో 36కి ఇక్కడ కింద 6 వస్తుంది. అండ్ 32 40 8/6 4/3. ఓకే, v వాల్యూ మనకి ఇక్కడ ఈ యొక్క షిఫ్టింగ్ వచ్చేసరికి 4/3. ఫైనల్గా ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. సో ఏంటిది? ఇది చాలా చాలా పెద్ద లెక్క. ఇది అంటే మనం 10th లెవెల్తో చూసుకుంటే ఇది చాలా పెద్ద లెక్క ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A coin of diameter 4 cm placed at a distance of 45 cm in front of a convex lens of focal length 30 cm, then the diameter of the image of the coin will be. సో 4 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి నాణ్యంను 30 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి కుంభాకార కటకం ముందు కనుక 45 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే అప్పుడు నాణ్యం యొక్క ప్రతిబింబం యొక్క వ్యాసం ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో చూస్తున్నారుగా చాలా చాలా పెద్ద పెద్ద లెక్కలు ఇవన్నీ కూడా. బట్ మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇలాగ చేసినట్టు పెద్ద కొద్దు. ఓకే, సో టైం వేస్ట్ అయింది కదా. సో ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత? 4 సెంటీమీటర్స్ ఇచ్చేసిండు. అండ్ అదేవిధంగా వస్తువు యొక్క దూరం ఎంత? u ఎంత? -45 ఇచ్చేసిండు. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చేసిండు? చెప్పండి, ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చేసిండు? 30 ఇచ్చేసిండు. సో మనకి ఇక్కడ కటకం కాబట్టి అడిగింది కటకం కదా. 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఓకే, సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 1/30 దట్ ఈక్వల్స్ టు 1/v మైనస్ అంటే మైనస్ ప్లస్ 1/45. సో 1/v 1/30 మైనస్ 1/45 మొత్తం సింప్లిఫై చేస్తే మనకు v వాల్యూ వచ్చేసరికి అంటే కాసా తీసుకుంటే 90, ఇది 3ల ఇది 2ల 1/90. సో v ఈక్వల్స్ టు 90. ఓకే, సో v వాల్యూ వచ్చేసింది. సో మనకు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటిది? ఫర్ ద లెన్సెస్ v/u కదా. సో v వాల్యూ ఎంత? 90. u వాల్యూ ఎంత? 45. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక 4 సెంటీమీటర్స్ ఉంది కదా, ఇక్కడ 4/4 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ మనకి m ఈక్వల్స్ టు 90 × 4/45. సో ఒకట్ల ఇది 2 4 8.
సో ఏంటిది ఆన్సర్ 8 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ 29/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్? గోళాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది? ఓకే, సో ఇక్కడ S1 S2 S3 మోడల్లో మనకి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో వక్రతా కేంద్రం అనేది మనకు ఏ దిశలోనైనా ప్రయాణించేటటువంటి కాంతి కిరణాల యొక్క దర్పణానికి. ఓకే, సో వక్రతా కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దీనికి ఇందులో ఎక్కడి నుంచి వెళ్ళినా సరే మరి అదే రూట్లో వస్తుంది, ఎందుకంటే అక్కడ అది నార్మల్ ఉంటుంది, అంటే లంబంగా ఉంటుంది. ఓకే, ఇది కరెక్టే. వక్రతా కేంద్రం ద్వారా ప్రయాణించే కాంతి కిరణం మరియు ప్రధాన నాభి ద్వారా మనకు దర్పణానికి లంబం. ఓకే, ఇక్కడ తీసుకుందాం. సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతా కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం మరియు ప్రధాన నాభి. లేదు, ఇది సెట్ అవ్వట్లేదు, సెకండ్ ఇది పోయింది, ఎందుకంటే నాభి నుంచి పాసిబుల్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వక్రతా కేంద్రం ద్వారా మనకు దర్పణంపై పడేటటువంటి కాంతి యొక్క పతన కోణం 90, ఇది కూడా కాదు, ఇది ఎంత 0 అవుతుంది, 0 కావాలి. సో ఈ మూడిట్లో ఫస్ట్ ఒక్కటే రైట్, 2 తప్పు, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో చూడడానికి ఒకే తీరుగా అనిపిస్తుంది అండి, కాకపోతే మనకు ఇమాజినరీ పవర్ ఉండాలి, ఇమేజ్ని మనం మైండ్లో డ్రా చేసుకుంటేనే మనకు పాసిబిలిటీ ఉంటుంది మంచిగా. ఓకే, సపోజ్ ఏ శాటిలైట్ ఈస్ 10 square kilometer above the ground and it is used to take high resolution images of a objects. If a concave mirror is used to form a primary image of an object is 1 meter and if the image is 5 micrometer and it is inverted, then the principal focus of the concave mirror should be. ఓకేనా, సో భూమి నుంచి మనకు ఒక ఉపగ్రహం అంట 10 square అంటే 100 kilometers లో ఉంటే అప్పుడు దాని యొక్క అత్యధిక రిజల్యూషన్ చిత్రాలు తీయడానికి ఉపయోగిస్తే 1 మీటర్ కలిగినటువంటి వస్తువుని దాని యొక్క ప్రతిబింబాన్ని రూపొందించడానికి వృత్తాకార దర్పణాన్ని ఉపయోగిస్తే దాని యొక్క ప్రతిబింబ పరిమాణం 5 మైక్రోమీటర్ లెక్క వస్తే, అది కూడా తలకిందులుగా వస్తే దీనికి సంబంధించినటువంటి నాభి ఏ విధంగా ఉంటుంది? చూస్తున్నారు కదా ఎంత లాజికల్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తుండో. 39/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, సో చూడడానికి మనకి ఇది సింపుల్గానే అనిపిస్తుంది, కానీ మస్తు టార్చర్ పెట్టేటటువంటి క్వశ్చన్. సో U = 10 square, అంతే కదా, 100 kilometers పైనే కదా ఉండేది. అండ్ నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత ఇచ్చేసిండు? 5 μm. ఓకే, ఏమి ఇచ్చేసిండు? HO 1 మీటర్. ఓకే, సో ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఇదేమో కిలోమీటర్లో ఉంది, ఇదే మైక్రో దీంట్లో ఉంది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో కిలోమీటర్ని మీటర్లో మార్చుకోవాలంటే 10⁵ మైనస్ మీటర్స్. ఓకే, ఇక్కడ ఇది కూడా మైనస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఇంటూ 10⁻⁻6 చేస్తే ఈ మ్యూ వెళ్ళిపోద్ది. సో 5 × 10⁻⁻6 ఏమైంది? m. ఓకే, ఇది ఆల్రెడీ మీటర్స్లో ఉంది, సో అన్ని మీటర్స్లోకి వచ్చేసినాయి. సో ఇంకేం ఆలస్యం లెక్క చేసేద్దాం. సో మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనం ఉపయోగించింది ఏంది? దేన్ని ఉపయోగించిన? కటకాన్ని ఉపయోగించిన, దర్పణం ఉపయోగించిన, అంటే మిర్రర్. దట్ ఈక్వల్స్ టు -v/u. సో దీన్ని HI/HO అని కూడా అంటాం. ఓకే, సో -v/u వాల్యూ ఎంత? -10⁵. దట్ ఈక్వల్స్ టు HI -5 × 10⁻⁻6 ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత? 1 మీటర్ కదా, 1 మీటర్ పరిమాణం కదా, 1. సో v = సో ఇక్కడ ఏమవుతుంది? -5 × 10⁻⁻6 × 10⁵, రైట్. సో ఇది 5, ఇది -6 అంటే -1. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏమవుతుంది? -5 × 10⁻⁻1. సో దీన్ని రాసుకోవచ్చు -0.5. సో v = -0.5. ఓకే, సో v వాల్యూ వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంది? ఇదే డేటా కదా. సో ప్రతిబింబ దూరం ఎంత? -0.5. And next question, an object is placed in front of a concave lens of focal length 50 centimeters and image is formed at 7.5 centimeters. Then the magnification of the lens is. ఒక వస్తువు యొక్క నాభ్యంతరం 15 సెంటీమీటర్లు పుటాకార కటకం ముందు ఉంచితే 7.5 సెంటీమీటర్ల వద్ద ప్రతిబింబం ఏర్పడితే కటకం యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంత? ఓకే, సో ఆన్సర్ చేసేయండి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఎఫ్ వాల్యూ ఎంత? -15.
అండ్ అదేవిధంగా వి వాల్యూ -7.5. ఓకే, కటకం 1/f = 1/v - 1/u. సో 1/u, సో -u యువతలకి వచ్చేస్తే ప్లస్, ఇది అవతలకి వెళ్ళిపోతే మైనస్, దట్ ఈక్వల్స్ టు 1/v - 1/f. ఓకే, సో ఇక్కడ మనకు v వాల్యూ ఉంది కదా 1/7.5 అండ్ f వాల్యూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/15. సో ఈ రెండింటి యొక్క కాసాకర్త ఎంత 15. సో ఇది 2 సో -15. ఏంటిది ఇది u. సో ఈ వాల్యూ ఎంత -15. సో మనకు మ్యాగ్నిఫికేషన్ కావాలి, మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు అడిగింది కటకం కాబట్టి v/u దట్ ఈక్వల్స్ టు -7.5/-15 క్యాన్సిల్ చేస్తే 0.5. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. And next question. An object is placed at a distance of 25 cm from a converging lens. An image inverted and real is taken formed at a distance of 30 cm from the lens. Magnification produced due to the lens is equal to dash. ఒక వస్తువును కన్వర్జింగ్ కటకం అంటే ఏంటిది? కుంభాకార కటకం వద్ద దాని నుంచి మనకి ఒక 25 సెంటీమీటర్ దూరంలో ఉంచితే కటకం నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో తలకిందులుగా మరియు వాస్తవికంగా అంటే నిజంగా ఏర్పడేటువంటి ప్రతిబింబం నుంచి తీసుకుంటే కటకం డాష్కి సమానం కావడం వల్ల అది మ్యాగ్నిఫికేషన్ అవుతుంది లేదా ఆవర్తనం అవుతుంది. సో చూడండి, ఇది కూడా చాలా చాలా కాంప్లికేటెడ్. ఓకే, బట్ ట్రై చేద్దాం. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటిది? v/u, ఎందుకంటే ఇది కటకం కాబట్టి. సో మనకు అక్కడ 25 సెంటీమీటర్లు, సో v ఏమో 30, సో 30/25. ఓకే, 30/25 అండ్ మనకి ఇది మైనస్ కాబట్టి -6/5. క్యాలిక్యులేషన్ చేస్తూ ఇది వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A material of length I and area of cross section A has a resistance R. What should be changes in the area of cross section A if its length is triple to produce the same resistance R? సో ఇది యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ సంబంధించింది, పొరపాటున మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఏం చేద్దాం? సాల్వ్ చేద్దాం. ఎట్లయితుంది? ఎప్పుడైనా చెప్పేదే కదా. ఓకే, సో ఒక వస్తువు యొక్క అంటే ఒక ఏ యొక్క పొడవు అనేది అడ్డుకొత్త వైశాల్యానికి సంబంధించి నిరోధం R ఉంది. అప్పుడు ఏ యొక్క పొడవు యొక్క ఒకే నిరోధం ఉత్పత్తి చేయడానికి దాని యొక్క పొడవును 3 రెట్లు పెంచితే వైశాల్యంలో ఏ మార్పులు చేయాలి? సో పొడవు పెరిగినట్లయితే ఆటోమేటిక్ ఏమైంది? రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో 3 రెట్లు పెరిగితే 3 రెట్లు కూడా రెసిస్టెన్స్ పెరుగుతుంది. కానీ ఇక్కడ సేమ్ రెసిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే థిక్నెస్ని పెంచాలి. సో థిక్నెస్ అది కూడా 3 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి. థిక్నెస్ని 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే /3 అయింది, ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే వచ్చేస్తుంది. సో అడ్డుకోత వైశాల్యాన్ని 3 రెట్లు పెంచాలి. ఓకే, సో అంతే, మనం వేరే చాప్టర్ వచ్చినా సరే వీ హ్యావ్ టు బ్యాలెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ కరెక్ట్లీ రిప్రజెంట్ ద మ్యాగ్నిఫికేషన్ ఏం ప్రొడ్యూస్డ్ బై కాన్వెక్స్ మిర్రర్? సో ఇక్కడ చూడండి, మనకు కాన్వెక్స్ మిర్రర్ కనుక తీసుకుంటే మ్యాగ్నిఫికేషన్ అనేది 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది. ఓకేనా, 0 నుంచి 1 మధ్యలో ఉండడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ డేటా అంతా కూడా ఓకే 0 to 1 మధ్యలో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ లెన్స్ ఈజ్ 1/2. ఓకేనా, ఆఫ్ ఉంటే ద నేచర్ అండ్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ లెన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆర్డర్ ఈజ్. ఓకేనా, ఒక కటకం ద్వారా ఉత్పత్తి చేసినటువంటి మ్యాగ్నిఫికేషన్ అనేది 1/2 అయితే అప్పుడు కటకం ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి దానికి సంబంధించినటువంటి రూపం ఏ విధంగా ఉంటుంది అంటే పరిమాణం ఏ విధంగా ఉంటుంది. దట్ ఈస్ మనకు ఇక్కడ ఎట్లా ఉంది? మిథ్య మరియు నిటారుగా ఉంది కదా, మిథ్య మరియు నిటారు. మరి ఇక్కడ ఎట్లుంది? చిన్నగా ఉంది. అవునా? అంతే, డైరెక్ట్ టేబుల్లోంచి వస్తాయి. ఇది చూసి మనం అంతా కన్ఫ్యూజ్ అయిపోతాం. మ్యాక్సిమం టేబుల్స్లోంచే ఫ్రేమ్స్ అవుతాయి. ఓకే, ఇదేంటిది? ఇది ఏ కటకం సంబంధించింది చెప్పండి? ఇది పుటాకార కటకం సంబంధించినటువంటి డేటా. And next question. A convex lens forms a real and inverted image twice the size of the object. The magnification produced by the lens is equal to dash. సో ఓకేనా, సో ఇక్కడ మనకు ఒక కుంభాకార కటకం అనేది వస్తువు కంటే కూడా రెట్టింపు పరిమాణంలో నిజమైన అండ్ అదే తలకిందులైనటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరిస్తే కటకం ద్వారా ఉత్పత్తి అయినటువంటి మ్యాగ్నిఫికేషన్ ఎంతకు సమానం? ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఉన్న సైజ్ కంటే అది డబల్ చేస్తుంది అంటే 2 వస్తుంది పక్కా. అండ్ మనకు అది తలకిందులైనటువంటిది ఏర్పరుస్తుంది కాబట్టి అది కింద ఉంటుంది. కింద ఉంది అంటే అది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. దట్ మీన్స్ -2. అంతే, అయిపోయింది. ఫటాఫట్ 2 క్షణాలలో అయిపోద్ది దీని యొక్క ఆన్సర్.
వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్? ఈ కింద వాటిలో మ్యాగ్నిఫికేషన్ యొక్క ప్రమాణం ఏమిటి? సో ఇప్పటిదాకా అనుకున్న మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు v/u లేదా -v/u. సో ఇది సెంటీమీటర్లో ఉంటే ఇది కూడా సెంటీమీటర్లో ఉంటుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే ఏముంటాయి? ఏం యూనిట్స్ ఏమి ఉండవు. సో దట్ మీన్స్ దే హ్యావ్ నో యూనిట్స్. ఇట్ హ్యాస్ నో యూనిట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నిఫికేషన్కి యూనిట్స్ అయితే ఉండవు. And next, a student measured the magnification of a spherical lens and spherical mirror. He found that both are 3 magnitude. ఓకే, అంటే 3 మ్యాగ్నిఫికేషన్ ఉంటాయి. ఆ క్యాండిడేట్ ఏమని కంక్లూడ్ చేయాలి? ఇక్కడ ఇమేజెస్ ఇచ్చిన చూడండి. సో అది పాజిటివ్లో ఉంది అండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా కనుక ఉంటే అప్పుడు మనకు ఈ యొక్క డేటా కనిపిస్తుంది కదా. సో కటకం అయితేనేమో కుంభాకార కటకము అండ్ అదేవిధంగా మనకు దర్పణం అయితే పుటాకారంగా ఉంటుంది. ఓకే, ఇదైతేనేమో కుంభాకారం, అదైతేనేమో పుటాకారంగా డేటా అయితే ఉండడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఫర్ ఏ గివెన్ కాన్కేవ్ మిర్రర్ ఆ ఫోకల్ లెంత్ 0.5 మీటర్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ 0.6 మీటర్, దెన్ ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఈస్. ఓకేనా, 0.5 మీటర్ల నాభ్యంతరం ఉన్నటువంటి ఒక నిర్దిష్ట పుటాకార దర్పణం కొరకు వస్తువు యొక్క దూరం 0.6 మీటర్లు అయితే అప్పుడు ఉత్పత్తి చేసినటువంటి మ్యాగ్నిఫికేషన్ యొక్క డేటా ఏంటిది? ఓకే, సో మనకి ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చేసిండు? 0.5 ఇచ్చేసిండు, అవునా? అండ్ అదేవిధంగా వస్తువు యొక్క దూరం ఎంత? యూ ఎంత ఇచ్చేసిండు? 0.6 ఇచ్చేసిండు. సో అక్కడ మనకి ఇచ్చినటువంటి దర్పణం 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. సో -0.5 దట్ ఈక్వల్స్ టు, సో యూ వాల్యూ ఎంత? -0.6 ప్లస్ 1/v. ఓకే, సో ఇక్కడ వచ్చిన డేటాని ఇక్కడ మనం తీసేసుకున్నాం. సో దీని అవతల పంపించేస్తే 1/v దట్ ఈక్వల్స్ టు 1/0.6 మైనస్ 1/0.5. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు v ఈక్వల్స్ టు 3 వచ్చేస్తుంది. ఓకే, సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు 3 వచ్చేస్తుంది. దెన్ మ్యాగ్నిఫికేషన్ దట్ ఈక్వల్స్ టు -v/u. ఎందుకంటే అక్కడ మనకు అడిగింది ఏంటి? దర్పణం కదా, దర్పణంకి మైనస్ వస్తుంది. సో -3 u వాల్యూ ఎంత చెప్పండి? 0.6 కదా, ఇది క్యాన్సల్. సో ఇది చేస్తే మనకు 5 వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If an object is placed at a distance of 5 cm from the pole of a given concave mirror of focal length 2.5 cm, then the magnification produced is. ఒక వస్తువును 2.5 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి ఒక నిర్దిష్ట పుటాకార దర్పణం యొక్క ధ్రువం నుంచి 5 సెంటీమీటర్ దూరంలో ఉంచితే అప్పుడు ఉత్పత్తి అయ్యేటటువంటి మ్యాగ్నిఫికేషన్ ఎంత? సో -2, 2, 1, -1. సో యూ వాల్యూ ఇచ్చేసిండు 5 అండ్ అదేవిధంగా నాభ్యంతరం ఇచ్చేసిండు f ఈక్వల్స్ టు 2.5. సో ఇది మైనస్ సో 1/v డైరెక్ట్. సో 1/5 మైనస్ 1/2.5 డైరెక్ట్ చేసేస్తున్నా. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. దీని అవతల పంపించాలి. సో v వాల్యూ డైరెక్ట్ మనం మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చినటువంటి v వాల్యూ దట్ ఈస్ -5. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ అడిగింది పుటాకార దర్పణం కాబట్టి -v/u. సో -5/-5 మైనస్ క్యాన్సల్, 5 క్యాన్సల్, -1. సో -1 అంటే ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే, అండ్ నెక్స్ట్, when an object is placed at a distance of 6 cm from a concave lens of focal length 30 cm, then the magnification of the image is. ఒక వస్తువు 30 సెంటీమీటర్ నాభ్యంతరం కలిగినటువంటి పుటాకార కటకం నుండి 60 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే అప్పుడు ప్రతిబింబం యొక్క మ్యాగ్నిఫికేషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? చూస్తున్నారు కదా, క్వశ్చన్స్ అన్ని ఒకే మోడల్లో ఉంటాయి, ఒకటే మోడల్. u ఈక్వల్స్ టు 60, f ఈక్వల్స్ టు 30. సో నాకు కావాల్సింది ఇక్కడ అడిగింది కటకం కాబట్టి ఓకే. సో 1/v దట్ ఈక్వల్స్ టు 1/-30 మైనస్, సో ఇక్కడ మైనస్లు వస్తాయి. ఓకే, సో -3/60 v ఈక్వల్స్ టు -20. సో కటకం కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు v/u. సో -20 u వాల్యూ ఏమవుతుంది? అట్లా ఇది 3 అంటే 1/3. సో 1/3 అంటే ఏంటిది? 0.33. ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ -0.65 అయితే దాని యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుంది? సో మైనస్ కనుక వచ్చినట్లయితే, ఓకేనా,
ఒక ప్రతిబింబం సంబంధించి మ్యాగ్నిఫికేషన్ మనకు మైనస్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది? రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డా, రియల్ ఇన్వర్టెడ్ అండ్ స్మాలరా, రియల్ ఇరెక్ట్ అండ్ స్మాలరా, వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డా, ఏమైతే చెప్పండి? సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి రియల్ ఇన్వర్టెడ్ అండ్ స్మాలర్. ఓకేనా? ఏదైనా ఒక ప్రతిబింబం ఇస్తే మనం డైరెక్ట్ ఈ విధంగా మెన్షన్ చేస్తే అది రియల్ ఇన్వర్టెడ్ అండ్ స్మాలర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మనకు అది మ్యాగ్నిఫికేషన్ రుణాత్మకంగా ఉంది అండ్ ఒకటి కంటే తక్కువగా కూడా ఉంది కాబట్టి అది మనకు రియల్ ఇన్వర్టెడ్ అండ్ స్మాల్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మనకు -1.38, ఇది ఒకటి కంటే ఎక్కువ ఉంది కానీ మైనస్లో ఉంది. ఓకే, సో ఇది ఒకటి కంటే ఎక్కువ ఉంది కానీ మైనస్లో ఉంది కాబట్టి ఇందాక చిన్నదైంది కదా, ఒకటి కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇది పెద్దది. ఇక్కడ చూడండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, ఇక్కడ ఒకటి కంటే తక్కువ ఉంది. ఓకేనా, ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇది చిన్నది, రియల్ ఇన్వర్టెడ్ అండ్ స్మాలర్. ఇది ఒకటి కంటే పెద్దగా ఉంది కాబట్టి రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్. ఓకే, నెక్స్ట్ 1 సెంటీమీటర్ ఎత్తున్నటువంటి ఒక వస్తువును మనకు ఇక్కడ ఈ యొక్క ధ్రువానికి తగిన దూరంలో ఉంచితే పుటాకార దర్పణం ద్వారా ఉత్పత్తి అయినటువంటి మ్యాగ్నిఫికేషన్ -2 అయితే అప్పుడు దాని యొక్క ప్రతిబింబం యొక్క ఎత్తు ఏ విధంగా ఉంటుంది? సో ఇది -2 కాబట్టి ఆ యొక్క డేటా అనేది ఇది కూడా ఖచ్చితంగా మనకు మ్యాగ్నిఫికేషన్ ఎట్టుంటుంది, జూమింగే కదా, సో అప్పుడు అది కూడా 2నే ఉంటుంది. సో ఇది మైనస్ ఇచ్చిన వాటి ఇక్కడ ప్లస్లో అవుతుంది అంతే. ఇది అవర్ ఆన్సర్. కావాలంటే క్యాలిక్యులేషన్ చేయండి, సింపుల్గా అయిపోతుంది, 1 స్టెప్లో అయిపోతుంది. ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత 2, వస్తువు యొక్క హైట్ ఎంత 1, కథం 2/1 అంటే అదే వస్తుంది. నెక్స్ట్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ 1.5 సే, ఇప్పుడు ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ 30 సెంటీమీటర్, దెన్ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఆల్రెడీ 30 సెంటీమీటర్స్లో ఉంది, దాని మ్యాగ్నిఫికేషన్ ఎంత అంట 1.5 అంటే ఇంటూ 1.5 దట్ ఈక్వల్స్ టు 45. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ 45 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ అడిగింది ఏంది, గోళాకార దర్పణం సంబంధించి పాజిటివ్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, కాబట్టి ఇది ఎక్కడే పడుతుంది, బిహైండ్ ద మిర్రర్. ఇగో ఇట్లా షార్ట్ కట్స్ కూడా చేయొచ్చు, 1 లైన్లో చేయొచ్చు అండి, ఫిజిక్స్ కూడా 1 లైన్లో చేసుకోవచ్చు. కాకపోతే అది అన్నిసార్లు వర్కౌట్ కాదు, మీకు ఆల్రెడీ దిస్ ఈజ్ 7th క్లాస్ కాబట్టి ఈ విధంగా చెప్తున్నా. ఓకే, సో ఇక్కడతో మనకు పార్ట్ 7 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ దాంతోపాటు మ్యాగ్నిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం డైరెక్ట్గా చెప్పండి? నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రిఫ్రాక్షన్. ఓకే, సో ఆ యొక్క క్లాస్ కోసం ఎదురు చూస్తూ ఈ యొక్క క్లాస్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. నాకు అర్థమైంది, మీకు ఏం అర్థం కాలేదని, ఈ టాపిక్కి అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది కాకపోతే ఫోకస్డ్గా వినండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ అదే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది కదా శ్రీనివాస్ మేక్ యాప్లో, అక్కడ నుంచి కూడా ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.